Hello viewers, welcome to Telugu Skit Tutorials. This is Python Programming Language class 87. ఇంత మునుపు క్లాస్లో మనం ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ 3 టైప్స్. 1 బ్రేక్, కంటిన్యూ, పాస్. బ్రేక్ స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొని దాని మీద ఎగ్జాంపుల్స్ చూసాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్ అంటే కంటిన్యూ స్టేట్మెంట్. వాట్ ఈజ్ కంటిన్యూ? దిస్ ఈజ్ మై లూప్ వైల్ కండిషన్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైల్ అని ఉంది, వైల్ పక్కన కండిషన్ అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ పక్కన ఏమవుతుందంటే లాస్ట్ లైన్లో కోలన్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బాడీ అనేది ఉంటుంది. బాడీ ఇక్కడ బాడీలో డిఫరెంట్ లైన్స్ ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది బాడీ. సో కండిషన్ ట్రూ అయితే ది బాడీ విల్ ఎగ్జిక్యూట్. It contains multiple statements. It will execute. We can use continue statement inside loops to skip current iteration. Current iteration means remaining part of current iteration. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇది ఉంది కరెంట్ ఇటరేషన్, ది రిమైనింగ్ పార్ట్ అనమాట ఇది. ఇప్పుడు నేను ఎలా చెప్తే అర్థం కాదు. మనం ఒక ఎగ్జాంపుల్ చూసినామంటే దెన్ యూ విల్ గెట్ మచ్ క్లారిటీ. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 ఇక్కడ ఉంచండి ఎగ్జాంపుల్. ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అంటే 10 వరకు 0 నుండి ప్రింట్ కావాలి. ఇఫ్ i% 2 = 0 అనుకున్నాం అంటే రిమైండర్ వచ్చేసి 0 అయితే అవి కంటిన్యూ అవుతాయి, ప్రింట్ అయ్యి. సరే, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 ఇది తీసుకున్నాం, ఇక్కడ వరకు తీసుకున్నాం. దీన్ని కాపీ చేసి నేనేం చేస్తానంటే ప్రోగ్రాంలో ఇది కామెంట్ లైన్ కాబట్టి ఇక్కడ యాష్ పెడతాను. ఇక్కడ ఈ 1 2 3 అవుతే నాకు అవసరం లేదు, తీసేస్తాను. నెక్స్ట్ కంటిన్యూ అనే స్టేట్మెంట్ ఉంది. ఇది కూడా ఇండెంటేషన్ అనేది రావాలి. నెక్స్ట్ దీనికి ఇండెంటేషన్ వచ్చి తర్వాత కావాలంటే ముందుకు పెట్టుకున్నాం, ఇక్కడ ప్రింట్ అయ్యి. ఇప్పుడు దీన్ని కంటిన్యూ స్టేట్మెంట్ కదా, దీన్ని సేవ్ చేస్తాను. లూప్స్లోనే సేవ్ చేస్తాం దీన్ని. ఇప్పుడు ప్రజెంట్ ప్రోగ్రామ్ వచ్చి 34.py. సో ఇప్పుడు టు ప్రింట్ ఆడ్ నెంబర్స్ ఇన్ ద రేంజ్ 0 to 9 ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 ఇఫ్ i% 2 0 అయినవంతా ఇప్పుడు 2 డివైడ్ చేస్తే 2 రిమైండర్ 0 వస్తుంది. 4ని డివైడ్ చేస్తే రిమైండర్ 0, 6ని డివైడ్ చేస్తే రిమైండర్ 0, 8ని డివైడ్ చేస్తే రిమైండర్ 0, 10 డివైడ్ చేస్తే రిమైండర్ 0. అలా కాకుండా రిమైండర్ = 0 అయిందంటే కంటిన్యూ అయిపో, లేదంటే ప్రింట్ చేయి. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేశాను ఆల్రెడీ. ప్రోగ్రామ్ 34. ఇప్పుడు దీంట్లో CLS, దీంట్లో PRG 34.py అని చెప్పి రన్ చేస్తున్నా. చూడండి, ఆడ్ నెంబర్స్ ఏవేవైతే రిమైండర్ 0 అయినాయో అవంతా కంటిన్యూ అయిపోయేసి రిమైండర్ 0 కానీ 1 3 5 7 9 అనేటివి ప్రింట్ అయినాయి. ఇవి ఆడ్ నెంబర్స్ అనేటివి ప్రింట్ అయినాయి. ఇదే అనమాట. సో ఈ విధంగా మనం కంటిన్యూ అనేదాన్ని యూజ్ చేసుకోవచ్చు. కంటిన్యూ అనేది ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ చూసామంటే ఇంత మునుపు చెప్పిన బ్రేక్, ఇంత మునుపు క్లాస్లో మనం చెప్పుకున్న బ్రేక్ ఇదే. ఇప్పుడు కార్ట్ తీసుకున్నాము. కార్ట్లో 10 ఒక ఐటెం కాస్ట్ వచ్చి 10 ఉంది, 20 ఉంది, 500 ఉంది, 700 ఉంది, 50 ఉంది, 60 ఉంది. ఫర్ ఐటెం ఇన్ కార్ట్ అన్నప్పుడు ఇవంతా 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్, 4 ఇండెక్స్, 5 ఇండెక్స్ అని వస్తాయి. ఇఫ్ ఐటమ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 500 అయితే వీ కెనాట్ ప్రాసెస్ దిస్ ఐటమ్. ఆ ఐటమ్ను మేము పాస్ చేయము.
కంటిన్యూ ప్రింట్ ఐటమ్ అనేసి వస్తుంది అనమాట. ఇప్పుడు 10 ఉంది, 20 ఉంది, అవి లెస్ దెన్ 50 కదా, అవి ప్రాసెస్ అయిపోయినాయి. ఎప్పుడైతే 500 లేదా 500 ఈక్వల్ వచ్చాయో, 500 కంటే పెద్దదో, అప్పుడు వీ కెనాట్ ప్రాసెస్ దిస్ ఐటమ్ అంటుంది. ఏది 500ని వీ కెనాట్ ప్రాసెస్ దిస్ 700. మళ్ళీ 50, 60 ఉంది కదా, ఆ ఐటమ్స్ మాత్రం ప్రాసెస్ చేయలేదు. ఏది 500ని 700. ఎందుకు అంటే అవి 500కి ఈక్వల్ లేదా 500 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని ప్రాసెస్ చేయకుండా తర్వాత వచ్చిన ఐటమ్స్ 50, 60ని ప్రాసెస్ చేయాలి. ఇటువంటి వాటికి కంటిన్యూ స్టేట్మెంట్ అనేది కంటిన్యూ అంటే పాస్ చేసేయి, వాటిని ప్రింట్ చేయొద్దు, తర్వాత వాటిని ప్రింట్ చేయి. ఇదనమాట ఈ ప్రోగ్రాము. దీన్ని మనం ట్రై చేసి చూస్తాం దీన్ని ఎలా అనేది. ఇది ప్రోగ్రామ్. ఇప్పుడు ఇది కంటిన్యూ స్టేట్మెంట్ మీద కదా, కాబట్టి కామెంట్ లైన్ కూడా పైన పెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇది ప్రింట్ స్టేట్మెంట్, ఇది కూడా దాని కిందకే వస్తుంది. కంటిన్యూ కూడా ఏమొస్తుందంటే ఇఫ్ కిందకే వస్తుంది. ఈ ప్రింట్ ఐటమ్ మాత్రం ఇఫ్ కింద రాదు. అయినప్పటికీ ఇట్లా పెట్టి మళ్ళీ ఇలా చేస్తాం. ఇప్పుడు కంట్రోల్ ఎస్, ప్రోగ్రామ్ 34 కదా, సేవ్ యాజ్ వేరే నేమ్తో సేవ్ చేస్తాం. ప్రోగ్రామ్ 35 సేవ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే CLS ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తాను. ఏది ప్రోగ్రామ్ 35, ఇది 35 ఎంటర్ చేస్తే 10, 20 లెస్ దెన్ 500 కాబట్టి ప్రింట్ అయినాయి. 500 అనేది ఈక్వల్, 700 ఏదైనా గ్రేటర్ దెన్ 500. ఇవి రెండింటిని ప్రాసెస్ చేయలేదు, ఈ రెండింటిని ప్రాసెస్ చేయాలి. మళ్ళీ తర్వాత వచ్చిన 50ని కంటిన్యూ చేసింది, 60ని కంటిన్యూ చేసింది. ఇటువంటి వాటికి కంటిన్యూ అనేది మనము యూజ్ చేయొచ్చు. ఈ విధంగా కంటిన్యూ స్టేట్ మీద మనం ఏం చేసుకోవచ్చు, ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఇంకొక అటు ఉందనమాట, నెంబర్స్ 10, 20, 0, 5, 0, 30 ఉంది. ఫర్ n నెంబర్స్ అని చెప్పాము. ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే చూడండి, 10 0 కాదు, 20 0 కాదు, థర్డ్ వన్ ఏమైంది 0. n ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే హౌ వీ కెన్ డివైడ్ విత్ 0, జస్ట్ స్కిప్పింగ్ కంటిన్యూ. ప్రింట్ చూడండి 100/10. 100/10 ఎంత వస్తుంది, 10.0. తర్వాత ఎంత ఉంది 20, 100/20 అంటే మీ 25 వస్తుంది. మళ్ళీ 0 వస్తుంది. 100/0 అన్నప్పుడు ఏమొస్తుంది, 0తో డివిజన్ చేస్తే ఇన్ఫినిటీ మ్యాథమెటిక్స్ ప్రకారము, కానీ ఇక్కడ సాఫ్ట్వేర్లో 0 డివిజన్ ఎర్రర్ అనేది వస్తుంది. కాబట్టి అది చెప్తుంది, మెసేజ్ ఇస్తుంది, హౌ వీ కెన్ డివైడ్ విత్ 0, జస్ట్ స్కిప్పింగ్. ఆ ఐటమ్ మాత్రం 0 మాత్రం స్కిప్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ వస్తుంది, ఏది 5. 100/5 ఎంతో 20, అది వచ్చింది. మళ్ళీ 0 వచ్చింది. 0 వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ మెసేజ్ వస్తుంది, హౌ వీ కెన్ డివైడ్ విత్ 0, జస్ట్ స్కిప్పింగ్. మళ్ళీ 30 వచ్చింది, 100/30. సో ఈ విధంగా మనం కంటిన్యూ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని చూస్తాం, ఇది మనం రన్ చేసి చూస్తాం. నంబర్స్ 10, 20, 0, 5 ఇవే తీసుకోవాలని లేదు, మీరు ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. నేను ఇవి తీసుకున్నాను, మీరు మార్చి తీసుకోవాలనుకుంటే తీసుకోండి, వేరే తీసుకొని మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇది కంటిన్యూ. ఆ 0 వచ్చినప్పుడు అది కంటిన్యూ. సో దీన్ని ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. ప్రోగ్రామ్ నెంబర్ 36, క్లిక్ సేవ్ యాజ్ 36 అనేసి సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి ఇప్పుడు వెళ్ళేసి CLS, దీంట్లో ఏముంటున్నాను, PY ప్రోగ్రామ్ 36.py ఎంటర్ చేస్తుంది. చూడండి 100/10 10, 100/20 5.0. హౌ వీ కెన్ డివైడ్ విత్ 0, థర్డ్ వన్ 0 కదా, అందువల్ల ఏమొచ్చింది, హౌ వీ కెన్ డివైడ్ విత్ 0. కావాలంటే ఇది చూడండి,
దీన్ని అక్కడ తీసుకొని కాపీ చేసి ఇక్కడ పెడతాను, అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు ఏమొస్తుంది, ఫస్ట్ నెంబర్ ఏముంది, 10 ఉంది. 10 ఇక్కడ 100ని ఏదైతే ఐటమ్ ఉందో ఈ బ్రాకెట్ లెక్క వస్తుంది 10 వచ్చి 100/by ఉంది, మధ్యలో స్లాష్ ఉంది. 100/10 అన్నప్పుడు 10.0 ఫార్మాట్ ఎట్టుందంటే n 100/n. ఓకే, ఇది ఫార్మాట్ ప్రోగ్రామ్స్లో నేను చెప్పిండాను ఆల్రెడీ. ఆ క్లాస్ ఒకసారి చూసారంటే ఈ ఫార్మాట్ అనేది ఏంటి అర్థమవుతుంది. మళ్ళీ 100/20 20తో 100ని 20తో డివిజన్ చేసినప్పుడు 5.0 వస్తుంది. తర్వాత ఏమైటమ్ ఉంది, నెంబరు 0 ఉంది. ఎప్పుడైతే 0 వచ్చిందో అది చెప్తోంది, హే హౌ వీ కెన్ డివైడ్ విత్ 0. 100/0 వేస్తే అది ఇన్ఫినిటీ వస్తుంది అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్. కానీ ఇక్కడ సాఫ్ట్వేర్లో 0 డివిజన్ ఎర్రర్ అని జస్ట్ స్కిప్పింగ్, దాన్ని స్కిప్ చేసేస్తాను, కంటిన్యూ అనేసింది. కంటిన్యూ, మళ్ళీ 100/5 వచ్చింది 20.0, మళ్ళీ 0 వచ్చింది. ఇక్కడ ఎప్పుడైతే 0 వచ్చింది 100/0, హే హౌ వీ కెన్ డివైడ్ విత్ 0 జస్ట్ స్కిప్పింగ్ అనేది. తర్వాత ఏముంది, 100/30 వచ్చింది. 100/30 0 0 క్యాన్సల్, 3తో 3.333 ఈ విధంగా వచ్చింది అనమాట. ఓకే, సో ఇది ప్రోగ్రామ్. ఓకే, ఈ విధంగా మనము ఈ కంటిన్యూ స్టేట్మెంట్ అనేది, బ్రేక్ స్టేట్మెంట్ అనేది కంప్లీట్ చేసాము. నెక్స్ట్, ఇన్సైడ్ లూప్ ఎగ్జిక్యూషన్ బ్రేక్ స్టేట్మెంట్ నాట్ ఎగ్జిక్యూటెడ్ అంటుంది. దెన్ ఓన్లీ ఎల్స్ పార్ట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ cart 1 cart 2 ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ పెట్టాము, ఎల్స్ పెట్టాము. ప్రింట్ కంగ్రాట్స్ ఆల్ ఐటమ్స్ ప్రాసెస్డ్ సక్సెస్ఫుల్లీ, కంగ్రాట్స్ అనేసి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు ఇది చూస్తాం. ఈ ఎగ్జాంపుల్ కార్ట్లో 10 20 30 40 50 అని చెప్పినాం. ఈ ఐటమ్స్ అంతా దేంట్లో స్టోర్ అయినాయి, కార్ట్ అనే వేరియబుల్లో స్టోర్ అయినాయి. ఫర్ ఐటమ్ ఇన్ కార్ట్ అని చెప్పి కోలన్ ఉంది. ఫర్ ఐటమ్ 10 ఈజ్ గ్రేటర్ దెన్ 500 అనింది. 10 అనేది 500 కంటే గ్రేటర్ కాదు, ఈక్వల్ కాదు కదా. ప్రింట్ వీ కెనాట్ ప్రాసెస్ దిస్ ఆర్డర్ అంటుంది బ్రేక్ స్టేట్మెంట్. నెక్స్ట్, 20 is greater than 500, 30 is greater than 500, 40 is greater than 500, 50 is greater than 500 అన్ని వరుసగా చెక్ చేస్తుంది. చెక్ చేసి బ్రేక్ చేసి ప్రింట్ ఐటమ్ ఎల్స్ పార్ట్లోకి వచ్చి ప్రింట్ కంగ్రాట్స్ ఆల్ ఐటమ్స్ ప్రాసెస్డ్ సక్సెస్ఫుల్లీ అనే విధంగా వచ్చింది. దీన్ని నేను చేసి మళ్ళీ మీకు కొద్దిగా మార్చి చూపిస్తాను, అప్పుడు పూర్తిగా నీట్గా అర్థమవుతుంది ఏంటి అనేది. ఇప్పుడు చూడండి, ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ కాపీ చేస్తాను. ఇప్పుడు మనకు ఈ 1లో ఇవి అవుతే అవసరం లేదు, తీసేస్తాను. కార్ట్, ఇది ఫర్ ఐటమ్ ఇన్ కార్ట్. నెక్స్ట్, ఇఫ్ ఐటమ్, ఇది ఇండెంటేషన్ కోసం ఇది. నెక్స్ట్, బ్రేక్ ఉంది. ఈ బ్రేక్ అనేది కూడా ఇఫ్ కిందనే వస్తుంది. ప్రింట్, ఇది కూడా ఇఫ్ కిందనే వస్తుంది. ఇప్పుడు ఎల్స్ అనేది ముందుకు రావాలి. ఇఫ్ ఎక్కడుందో అక్కడ రావాలి. నెక్స్ట్, ఈ లాస్ట్ ప్రింట్ అనేది ఇండెంటేషన్ తీసుకుంటుంది. ప్రింట్ కంగ్రాట్స్ ఆల్ ఐటమ్స్ ప్రాసెస్డ్ సక్సెస్. ఫస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తా, మళ్ళీ మార్చి ఎట్లా ఉంటుంది అనేది, చేంజ్ ఏంటి అనేది చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ వచ్చి 37.py. Now I am going to execute this CLS 37 program. 37 రన్ చేసింది. కంగ్రాట్స్ ఆల్ ఐటమ్స్ ప్రాసెస్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పనేసి 5 times వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రాంలో ఇక్కడ ఏదైనా ఒకటి 3000 పెడతాను అనుకున్నాం, చూద్దాం ఏమవుతుంది. జస్ట్ చేంజ్ చేస్తాను. 10 20 ఓకే, ఇది 3000 పెట్టాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తాను. 30 ఉండింది, ఆ ప్లేస్లో 3000 పెడతాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను రన్ చేస్తాను. రన్, కంగ్రాట్స్ ఆల్ ఐటమ్స్ ప్రాసెస్ సక్సెస్ఫుల్లీ, 10 సక్సెస్ఫుల్గా
20 సక్సెస్ఫుల్గా అయింది. వీ కెనాట్ ప్రాసెస్ దిస్ ఆర్డర్. ఏదైతే 3000 అయిందో అక్కడికి వచ్చి స్టాప్ అయిపోయింది, బ్రేక్ అయిపోయింది. ఎందుకంటే ఐటమ్ అనేది 3000 అనేది 500 కంటే పెద్దది కాబట్టి 10, 20 మాత్రం ప్రాసెస్ చేసింది. ఎక్కడైతే 3000 వచ్చిందో దాన్ని ఏం చేసింది, ఆపేసింది. వీ కెనాట్ ప్రాసెస్ దిస్ ఆర్డర్ అని అక్కడికి స్టాప్ చేసేసింది. అర్థమవుతుంది కదా, దీనికి తేడా అనేది అర్థమవుతుంది కదా క్లియర్గా. ఓకే, సో ఈ విధంగా ఇంకా ఎగ్జాంపుల్ ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తాం. ఆ విధంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంకో ప్రోగ్రామ్ 10, 20 ఇదే నేను చెప్పింది ఇక్కడ వచ్చింది. నేను ఆ ఐటమ్ ఆల్రెడీ అక్కడ చెప్పేశాను. ఎప్పుడు నేను 3000 తీసుకున్నా దీని ప్లేస్లో, అది సక్సెస్ఫుల్గా వీ కెనాట్ ప్రాసెస్ దిస్ ఆర్డర్ అనేసి అవుట్పుట్ వచ్చేసింది. కాకపోతే ఇక్కడ కొన్ని మనకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయి. ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ ఇన్ పైథాన్ అంటారు. ఫర్ లూప్కి వైల్ లూప్కి ఏంటి డిఫరెన్స్? దిస్ ఈజ్ అన్ ఇంటర్వ్యూ క్వశ్చన్. వీ కెన్ యూజ్ లూప్స్ టు రిపీట్ కోడ్ ఎగ్జిక్యూషన్. లూప్ ఎందుకు యూజ్ చేస్తాము? లూప్ డెఫినేషన్లోనే ఉంది. లూప్ మీన్స్ రిపిటేషన్ ఆఫ్ సమ్ యాక్షన్ అంటిల్ ఇట్ సాటిస్ఫైస్ ద గివెన్ కండిషన్ బై ద యూజర్ అనేది మనం చెప్పాం. లూప్ మీన్స్ రిపిటేషన్ ఆఫ్ సమ్ యాక్షన్. ఓ యాక్షన్ అనేది రిపీటెడ్గా జరుగుతుంది. ఎంతవరకు? అంటిల్ ద కండిషన్ గివెన్ బై ద యూజర్ సాటిస్ఫై అవ్వాలా, యూజర్ ఇచ్చిన కండిషను సంతృప్తి చెందాలి, అంతవరకు కంటిన్యూ అవుతుంది. అది లూప్. రిపీట్ కోడ్ ఫర్ ఎవ్రీ ఐటమ్ ఇన్ సీక్వెన్స్ ఫర్ లూప్. రిపీట్ కోడ్ యాజ్ లాంగ్ యాజ్ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు మాత్రమే వైల్ లూప్ సక్సెస్ఫుల్గా వస్తుంది. ఈ సీక్వెన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మాత్రం ఫర్ లూప్ అనేది సక్సెస్. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్. వైల్ లూప్లో కండిషన్ ట్రూ అయినంత వరకు మాత్రమే అది రిపీట్ అవుతుంది. ఇక్కడ అట్లా లేదు. ఎవ్రీ ఐటమ్ ఇన్ సీక్వెన్స్ అనేది రిపీట్ అవుతా వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్. ఇంకా హౌ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద లూప్. లూప్లో అంటే ఎగ్జిట్ అవ్వాలంటే ఆల్రెడీ మనం చూసాం. బ్రేక్ స్టేట్మెంట్ ఇంతకుముందు ప్రోగ్రాంలో కూడా ఇక్కడ కూడా చూసాం. ఇప్పుడు ఇక్కడ చూడండి 10 ప్రాసెస్ అయింది, 20 ప్రాసెస్ అయింది, అది కండిషన్ సాటిస్ఫై అయింది. ఎప్పుడైతే 3000 అనేది 500 కంటే ఎక్కువ కాబట్టి అది కండిషన్ సాటిస్ఫై కాలేదు కాబట్టి అక్కడికి బ్రేక్ అయిపోయింది. ఈ విధంగా వీ కెనాట్ ప్రాసెస్ దిస్ ఆర్డర్ అని వచ్చేసి బ్రేక్ అయిపోయింది. ఈ విధంగా మనకి బై యూజింగ్ బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిట్ ఫ్రమ్ ద లూప్. లూప్ నుండి ఎలా ఎగ్జిట్ అవుతావు అనేది ప్రశ్న. By using break statement, we can exit from the loop. Next, how to skip some iterations inside loop. ఏదైనా రాంగ్ వచ్చింది దాన్ని స్కిప్ చేసేసి తర్వాత ఉండే వాటికి కింద ఉండే వాటికి ఎలా వెళ్ళిపోతుందంటే పైదైతే బ్రేక్ అయిపోతుంది. ఈ కంటిన్యూ అవుతే ఏదైతే రాంగో దాన్ని మాత్రం స్కిప్ చేసేసి తర్వాత ఉండేటివి ప్రాసెస్ చేస్తుంది. దాన్ని ఏమంటారంటే బై యూజింగ్ కంటిన్యూ స్టేట్మెంట్ we can skip some iterations. Next, when else part will be executed with respect to loops అంటే if loop executed without break past statement. ఇంతవరకు ఓకే, ఇంతవరకు మనకు ఈ వీడియోలో మనం చూసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.